మరి గురువు గారు చిన్న పిల్లలకి జాతకాలు చూడకూడదు అని అంటూ ఉంటారు సహజంగా. మరి రత్నధారణ చేయొచ్చా పిల్లలు? లేదమ్మా, అది కూడా లేదు. బాలారిష్టాలు 8వ సంవత్సరం వరకు ఉంటాయమ్మా. బాలారిష్టం చిన్నపిల్లల జాతకంలోని కనబడితే అష్టంలో ఏంటి చంద్రుడున్న, అష్టంలో కుజుడున్న, అష్టంలో రాహు ఉన్న, ఇలాంటప్పుడు బాలారిష్టాలు కొన్ని ఉంటాయి. 8 రోజులు కానీ 8 నెలలు కానీ 8 సంవత్సరాల్లో కానీ ఆ బాలుడి యొక్క స్థితిగతులు కొంచెం బలహీనంగా కానీ ఉంటాయన్నమాట. అటువంటి పరిస్థితుల్లో ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చాయి అన్నప్పుడు దాని గురించి దృష్టిలో పెట్టుకుని జ్యోతిష్యుల దగ్గర సలహా తీసుకుని దాని సరైన మార్గం చూడవలసి వస్తుంది. అంతేగా దానికి మంత్రంతోనే పని అవుతుంది. రత్నాలు అవసరమే లేదు. రత్నం అనేది డిఫరెంట్ ఇష్యూ యాక్చువల్లీ. మనకి మంత్రం అనేది ప్రాశస్యం మొదటి నుండి ఉన్నది. తర్వాత కొన్ని కార్యక్రమాలకి రత్నాధారణ చేస్తుంటాము. రత్నమే ముఖ్యమని అనుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు. చాలా విషయాలు మేము చూస్తున్నాం. ఇక్కడ కూడా మంత్రం తీసుకుని మా దగ్గర మంత్రధారణతో ఎంతో గొప్ప వాళ్ళైన వాడు ఉన్నారు. అదేవిధంగా దానికి సంబంధించి రత్నధారణ చేసిన వాడు ఉన్నారు. తర్వాత ఇంట్లో యంత్రం. పిల్లవాళ్ళకి బాలారిష్టంకి మాత్రం డెఫినెట్గా ఒక మంత్రం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక్కొక్క అనారోగ్య స్థితికి ఒక్కొక్క రకమైన మంత్రము, ఒక్కొక్క రకమైన ప్రక్రియలు చెప్తుంటారు శ్రీ విద్యలోని. అదేవిధంగా గురుకులంలో మాకు నేర్చుకున్న విద్యలో కూడా చెప్పారు కాబట్టి అవన్నీ ప్రక్రియలు చేయడానికి అవకాశం. గురువుగారు చిన్నపిల్లలకి పుట్టినరోజు అప్పుడు డైమండ్ రింగ్స్ అవి ఇవ్వడం సహజంగా గిఫ్ట్స్ రూపంలో ఇస్తూ ఉంటారు. తల్లిదండ్రులు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, తాత నాన్నమ్మలు కానివ్వండి, ఇట్లా. మరి డైమండ్ అనేది ఆ బాబుకు పడుతుందో లేదో చూసుకోవాల్సిన అవసరం ఉంది. స్థిరాశి రాసి ఇచ్చేస్తారండి తాతగారు పుట్టినరోజు నాడు మనవాడికని. అయితే ఆ స్థిరాశి నిలబెట్టుకునే స్థితి ఆ అబ్బాయికి ఉందా లేదా అని చూసుకోకుండా రాసిస్తుంటారు అనమాట. అది వాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత 2 రోజుల తర్వాత అది మాయమైపోతుంటాయి, ఖర్చు అయిపోతుంటాయి. ఇలాంటి కూడా జరుగుతుంది. అలాగే డైమండ్ రింగ్స్ కూడాను. డైమండ్ సూట్ అయిపోతే అనారోగ్య స్థితికి వెళ్తానమాట. ఒక లగ్నానికి ఒక్కొక్క లగ్నానికి డైమండ్ సూట్ అవుతుంది. ఒక లగ్నానికి మీన లగ్నం ఉందనుకోండి, వాళ్ళకి డైమండ్ సూట్ కాదు. కానీ డైమండ్ నెక్లెస్ సరదాగా వేసుకోవాలనుకుంటారు వాళ్ళు. వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. దాని వేవ్స్ కొంత తగ్గించుకోవడం ప్రయత్నించాలి. అదే మీన లగ్నం అనుకుంటే కెంపుల హారం పెట్టుకున్నా అది బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. సఫైజ్ హారం పెట్టుకున్నా బాగుంటుందన్నమాట. పగడాల హారం వేసుకున్నా బాగుంటుంది. ఇవన్నీ ఏంటంటే జ్యోతిష్యపరంగా తెలుసుకుని పెట్టుకోవడం చాలా అవసరం పడుతుందండి ఇది. ఓకే అండి, మరో కాలర్ తో మాట్లాడదాం. హలో, నా పేరు ధనలక్ష్మి అండి. ధనలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇక్కడ కోలార్ నుంచి ఫోన్ చేస్తున్నాండి. ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి. పేరు నవ్య. నవ్య. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16వ నెల 16వ తారీఖు 6వ నెల 1992 ఉదయం 7:15 మేడం. మ్యారేజ్ ఎప్పుడైతే ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకుందామని చేసిన మేడం. ఎక్కడ పుట్టిందండి పాప? ఇక్కడే కోదాడ దగ్గర సమ్మర్ లో పుట్టింది మేడం. ఓకే, ఏ జిల్లాలోకి వస్తుందండి అది? నల్గొండ డిస్ట్రిక్ట్ మేడం. నల్గొండ. ఓకే, మ్యారేజ్ ఎప్పుడవుతుందో తెలుసుకుందాం అనుకుంటున్నారు. మ్యాచెస్ చూస్తున్నారా నవ్యాకి? చూస్తున్నాం మేడం, కుదరలేదు. ఓకే, గురుగారు చెప్తారు వినండి. మీ అమ్మాయిది ఇక్కడ అనురాధ నక్షత్రం అయిందమ్మా. వృశ్చిక రాశి ఉంది. 7వ శని ప్రభావం కొంతవరకు కనబడుతోంది. లగ్నం మిథున లగ్నమైంది. తర్వాత ఇక్కడ కుజుడు స్వక్షేత్రమై ఉన్నాడు, లాభస్థానం ఉన్నాడు. కాబట్టి మీ అమ్మాయికి కుజదోషం లేదు. అంచేత కుజదోషం లేనప్పుడు ఏంటంటే వివాహ అనంతరం కూడా చక్కటి జీవనం అంటూ ఉంటుందన్నమాట. ఎటువంటి దోషం లేకుండా సంసార సుఖం బాగుంటుంది, భార్యాభర్తల మీద అన్యోన్యత ఉంటుంది. ఇవన్నీ జరుగుతాయి కాబట్టి కుజదోషం లేదు కాబట్టి వివాహ అనంతరం కూడా మంచి స్థితిలో ఉంటాయని చెప్పడానికి అవకాశం ఉంది. అయితే ఈ లగ్నంలో కేతు సప్తమలో రాహు ఉన్నాడు కాబట్టి ఈ లగ్నంలో కేతు చంచలత్వం తీసుకొస్తాడు, మనసుని ప్రేరేపిస్తుంటాడు అనమాట. సాధారణంగా ఇలాంటి జాతకాలకి ఏంటంటే గాంధర్వ వివాహం జరుగుతుందని చెప్తాం. పూర్వకాలంలో గాంధర్వ వివాహం అంటే ఇష్టపడి పెళ్లి చేసుకోవడం అర్థం అన్నమాట. ఒకసారి చూడగానే ఇష్టపడతారు, వాళ్ళని పెళ్లి చేసుకోవాలని కోరిక కలుగుతుందన్నమాట. అటువంటి అవకాశం కనబడుతుంది కాబట్టి అమ్మాయి చేత గణపతి ఆరాధన, కేతుకు అధిష్టాన దేవత గణపతి కాబట్టి నిత్యము గణపతి మంత్ర సాధన చేయడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల మనసు చంచలత్వం లేకుండా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఆ కేతు యొక్క మహారదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశలో చూసుకుంటే గురుడు యొక్క ప్రభావం కనబడుతుంది కాబట్టి 2014 ఆగస్టు లోపల వివాహం జరిగే అవకాశం ఉంది. ఒకటి చేయవలసిన గణపతి మంత్రం, రెండవ చేయవలసినది బుధుడికి సంబంధించిన గరుడు పచ్చ అని ఒక రత్నం పెట్టుకోండి. నర్వస్ సిస్టమ్ కొంచెం బలహీనతగా కనబడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగాలేదు కాబట్టి రక్త సంబంధమైన సమస్య కూడా మెడికల్ అస్ట్రాలజీలో కనబడుతుంది. కాబట్టి ఈ రెండింటిని రెక్టిఫై చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటేనే వివాహం జరిగే అవకాశం ఉంది. సో ఇటువంటి పరిస్థితులను రెక్టిఫై చేయడానికి ఈ రత్నము, ఆ మంత్రము, ఈ రెండు ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకుంటాను. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్స్ 8855559147, 8855559148, 9963267500, 9396772133.